అన్నయ్య, వీళ్ళిద్దరూ ఇక్కడ కనిపించడం లేదంటే వాళ్ళ దుష్టశక్తుల చేతికి దొరికిపోయారేమోనని నాకు భయంగా ఉంది. మనం వెంటనే వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. పద. అన్నయ్య, చీకటి పడిపోతోంది. ఇంతవరకు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఆచూకీ తెలియలేదు. వాళ్ళని ఎలా వెతకడం? అన్నయ్య, ఆ రుద్రాక్ష ఇలా ఇవ్వు. అన్నయ్య, రా వెళ్దాం. పదమ్మా. రా నాగేశ్వరి, నిన్నిక్కడికి రప్పించడానికే వీళ్ళనిక్కడ బందీలని చేశాను. వాళ్ళిద్దరిని బంధించి మీ నాశనం మీరే కొని తెచ్చుకున్నారు.
ఆ రుద్రాక్షిలా ఇవ్వు. అమ్మవారిప్పుడు 2 కళ్ళతో అందంగా ఉన్నారు. పదండి వెళ్దాం. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎంతమంది వచ్చినా, ఎన్ని పథకాలు రూపొందించినా నాగేశ్వర్ని కానీ దాని కుటుంబాన్ని కానీ ఏమీ చేయలేకపోతున్నారు. నిశ్శబ్ద అరణ్యంలో దుష్ట శక్తుల చేతిలో నాగేశ్వరి చస్తుందని చెప్పావు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆ దుష్ట శక్తులే నాగేశ్వరి చేతిలో చచ్చాయి. అవును వైదేహి, నాకు కూడా ఓటమి ఇదే మొదటిసారి. చాలా అవమానంగా ఉంది. ఈ అవమానం ఇంతటితో పోదు మార్తాండా. ఇక మీదట కూడా నాగేశ్వరిదే పై చెయ్యి. ఈరోజు నిశ్శబ్దారణ్యంలో దుష్ట శక్తుల్ని అంతం చేసింది. త్వరలో నాగశక్తితో కూడుకున్న ఆ పసిబిడ్డను కూడా కనిపెట్టి తీరుతుంది. నిశ్శబ్దారణ్యంలో ఆ దుష్ట శక్తుల్ని అంతం చేసినంత మాత్రాన నాగేశ్వరిది పై చేయి అయిపోదు వైదేహి. ఆ పసిబిడ్డ ఎక్కడుందో కనిపెట్టడం నాగేశ్వరి వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు. అసలు ఆ పసిబిడ్డ విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? నీతో ఉండవలసిన నీ గురువు ఏమయ్యాడు? చెప్పు మార్తాండా, నీ గురువేమయ్యాడు? ఇది పట్టుకో. ఈ రక్తపు ఆహారం దేనికి గురుదేవా? ఇది మామూలు రక్తపు ఆహారం కాదు, దుష్టశక్తి రక్తంతో వండిన ఆహారం. ఇప్పుడు నేను నా మాంత్రిక శక్తితో ఈ విగ్రహం నిజరూపం దాల్చేలా చేస్తాను. ఆ తర్వాత ఈ దుష్టశక్తి రక్తపు ఆహారాన్ని పసిబిడ్డ చేత తినిపిస్తాను. పసిబిడ్డ రక్తపు ఆహారం తిన్న మరుక్షణమే నేను మృత్యుంజయుణ్ణి అవుతాను. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. నువ్వు రక్తపు ఆహారం తినిపిస్తే నువ్వు మృత్యుంజయుడు అవుతావు. నేనెలా అవుతానురా?
తిను 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 ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పసిబిడ్డ దుష్టశక్తి రక్తపు ఆహారాన్ని తినిందా లేదా? లేదు, తినలేదు. నేను 70 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ పసిబిడ్డ మాత్రం రక్తపాహారాన్ని తినడం లేదు. ఆ బిడ్డ రక్తపు ఆహారాన్ని తినకపోతే నీకేదైనా ప్రమాదమా? ప్రమాదం అంటే ఏం చెప్పను. నా మాంత్రిక శక్తి వల్ల ముసలితనం నా దరి చేరదు. అనారోగ్యం అనేది నా ఛాయలకు కూడా రాదు. కానీ నాకంటే బలశాలులెవరైనా నా మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తే నా ప్రాణం పోతుంది. అలా నా ప్రాణాలు పోకుండా ఎవరు ఏం చేసినా నేను మృత్యువుని చేరకుండా ఉండాలంటే ఆ పసిబిడ్డ రక్తపు ఆహారాన్ని తినే తీరాలి. ఒకవేళ ఆ పసిబిడ్డ రక్తపు ఆహారాన్ని తినకపోతే ఏదో ఒక రోజు నాకు మరణం తప్పదు. ఆ పసిబిడ్డ చేత నేను రక్తపు ఆహారాన్ని తినిపించగలిగితే ప్రపంచం మొత్తం నాశనమైపోయినా నేను మాత్రం బ్రతికే ఉంటాను, వదలకూడదు. ఎలాగైనా ఆ పసిబిడ్డ చేత రక్తపు ఆహారం తినిపించే తీరాలి. మార్తాండా, నువ్వు ఏమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? చెప్పు. మనం ఎంతగా పోరాడినా దైవశక్తిని మించిన శక్తిగా మనం ఎదగాలని మనలాంటి మాంత్రికులు అనుకున్నా ప్రస్తుతానికి దైవశక్తి గొప్ప శక్తి. ఆ పసిబిడ్డ కూడా నాగశక్తికి సంబంధించింది. 70 ఏళ్లుగా నువ్వు సాధించలేని పనిని ఇక మీదట మాత్రం ఎలా సాధించగలననుకుంటున్నావు? ఒకవేళ నువ్వు ఆ పసిబిడ్డ చేత రక్తపాహారాన్ని తినిపించలేకపోతే చంపేస్తాను. మళ్ళీ ఇదే మాట నీ నోటి నుండి వచ్చిందంటే నిన్ను చంపేస్తాను. ఎన్నేళ్లైనా ప్రయత్నిస్తూనే ఉంటాను, విసిగిపోను, ఓడిపోను. 70 ఏళ్లుగా ఆ పసిబిడ్డ చేత రక్తపు ఆహారాన్ని తినిపించలేక ఓడిపోతూనే ఉన్నావుగా. నేను 70 సంవత్సరాలుగా ఓడిపోవడం లేదు. 70 సంవత్సరాలుగా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నాను. నేను ఓడిపోయానని చెప్పడం తప్పు, ప్రయత్నిస్తున్నానని చెప్పడమే సరైనది. సరే మార్తాండా, నాదో చిన్న మాట. ఏంటి? ఒక్కసారి ఆ బిడ్డ ఎక్కడుందో నాకు చూపించు. ఎందుకు? 70 ఏళ్లుగా నువ్వు ఆ బిడ్డకు రక్తపాహారాన్ని తినిపించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ఆ బిడ్డ తినడం లేదు. ఒక్కసారి నేను తినిపించడానికి ప్రయత్నిస్తాను. 70 ఏళ్లుగా నా వల్ల కాని పని నీ వల్ల అవుతుందనుకుంటున్నావా? ఒక్కసారి ప్రయత్నించడంలో తప్పు లేదుగా. ఒకే ఒక్కసారి నన్ను ఆ బిడ్డ ఉన్న చోటికి తీసుకెళ్ళు. ఆ బిడ్డ ఎక్కడుందనేది నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కసారి చూపించు. ఆ బిడ్డ ఎలా ఉంటుందో నేను చూడాలి. కుదరదు. ఆ బిడ్డను ఎవ్వరికీ చూపించడం కుదరదు. అనవసరమైన ఆశలు మానేయ్.